యారదోలడం అంటే తెలుసా? యారదోలడం అంటే కోడి తన పిల్లల్ని చిన్నగా ఉన్నప్పుడు తన రెక్కల కింద పెట్టి ఎంతో అద్భుతంగా పెంచిద్ది. ఎంత అద్భుతంగా పెంచిద్ది అంటే ఒక చెదల పుట్టను తను తవ్వి ఆ పిల్లల చెదల పురుగులు తింటూ ఉన్నప్పుడు పైనుంచి గద్దలు వస్తున్నాయి, ఆ పక్క నుంచి ఒక్కలు వస్తున్నాయి, ఇటు పిల్లులు వస్తున్నాయి అని తను తినకుండా కాపలా కాసిద్ది. అదేవిధంగా ఆహారం ఎక్కడుందో వెతికి వెతికి తన పిల్లలకి సక్రమంగా పెడతాం. తర్వాత అవి పెరిగి పెద్ద అయ్యి తమ ఆహారాన్ని తమ సంపాదించుకోవడం మొదలుపెట్టిన తర్వాత ఇక వాటికి ఆహారం వెతికి పెట్టదు. అయినా కూడా అలవాటు ప్రకారం ఏం చేస్తాయి అంటే ఆ పిల్లలు తల్లి దగ్గరికి వస్తూ ఉంటాయి. తల్లి దగ్గరికి వస్తూ ఉంటే తల్లి వాటిని పొడిచి పొడిచి తరిమేసింది. ఎప్పుడు అవి స్వయంగా ఆహారం సంపాదించుకునే శక్తి వాటికి వచ్చిందని తెలుసుకున్న తర్వాత తన దగ్గరికి రావద్దని పొడిచి తరిమేసిద్ది. ఇక ఆ తర్వాత ఆ పిల్లల గురించి అది పట్టించుకోదు. దీన్ని యారదోలడం అంటారు. అలాగే అన్ని యానిమల్స్ అంతే. సింహం వేట నేర్పిద్ది, పిల్లి వేట నేర్పిద్ది, అట్లా పావురాలు తెచ్చి నోట్లో పెడతాయి ఆహారాన్ని. ఎప్పుడైతే అది ఆహారాన్ని సంపాదించుకోవడం మొదలు పెడతాయో వెంటనే వాటిని తోలి తరిమేస్తాయి. ఈ సకల చరాచర సృష్టిలో ఏ జీవి కూడా తమ పిల్లల్ని ఆహారం సంపాదించుకునే వరకే సంరక్షిస్తాయి. వన్స్ అవి కనుక ఆహారం సంపాదించుకోవడం మొదలుపెట్టినంటే వాడిని వదిలేస్తాయి. కానీ మనిషి అలాగే వాడి సంపాదించి, వాడి పిల్లవాడి సంపాదించి, వాడి మనవడ సంపాదించి, ముని మొదలు కూడా సంపాదించి వాళ్ళు ఎలా ఉండాలి, ఏం చేయాలి మనమే గైడ్ చేస్తూ ఉంటాం. వాళ్ళ జీవితాల్లో తొంగి చూస్తూ ఉంటాం. ఇది ఎంతవరకు సమంజసం? ఒక వయసు వరకే వాళ్ళని మనం ప్రోత్సహించాలి, రక్షణ కల్పించాలి, విద్య చెప్పించాలి. వాళ్ళ జీవితాన్ని వాళ్ళు లీడ్ చేసే విధంగా వాళ్ళకి ఆ స్వేచ్ఛని ఇవ్వాలి. మీరు అమెరికా లాంటి దేశంలో చూడండి, 18 సంవత్సరాలు దాటిన తర్వాత పిల్లల్ని ఎంత కోటీశ్వరుడైనా బయటికి పంపిస్తాడు. బయటికి పంపించి వాడి జీవితాన్ని వాడు జీవించమని, వాడి నైపుణ్యాలకు వాడి శక్తి మేరకు మాత్రమే జీవించే విధంగా పిల్లలకు వాళ్ళు శిక్షణ ఇస్తారు. 18 సంవత్సరాల తర్వాత వాళ్ళక పట్టించుకోరు. వాళ్ళు పెళ్ళికి వీళ్ళని పిలిస్తే వీళ్ళు వెళ్తారు, పిలవకపోతే దానికి కూడా వెళ్ళరు. కాబట్టి ఏదైనా వాళ్ళకి రెక్కలు వచ్చేంత వరకు వాళ్ళు స్వయంగా బ్రతికే వరకే మనకు బాధ్యత. తర్వాత దాని గురించి మనం ఆలోచించడం నీ మనశ్శాంతి కరువు తప్ప ఏమీ ఉపయోగం లేదు.